మా ఇంట్లో ఇలాంటివెవరూ చేయరు. చేస్తే చూస్తూ ఊరుకోరు. అలాంటి ఇంట్లో ఉండు. మా నాన్నతో అందరితో చెప్తాను. లిల్లీ వదులు వదులు. ఇక్కడ జరుగుతుంది మా వాళ్ళతో చెప్పాలి. లిసన్ మీ లిల్లీ. అవసరం లేదు. ఉంది. నేను చెప్పేది నువ్వు వినాలి. అప్పుడే కదా నీకు అర్థమయ్యేది. ఏం అర్థం కావాలి? మీ అన్నయ్య చేస్తున్న తప్పు నీకు అర్థం కావాలి. తప్పు నువ్వు చేస్తూ మా అన్నయ్య తప్పు చేస్తున్నాడంటావేంటి? అసలు మా ఇంట్లో ఇలాంటి అలవాట్లు ఎవరికి లేవని చెప్తుంటే మళ్ళీ మా అన్నయ్య తప్పు చేశాడంటావేంటి? మీ అన్నయ్య ఇలాంటి తప్పులు చేయకపోవచ్చు. ఒక హార్ట్తో ఆడుకుంటూ ఎంత తప్పు చేస్తున్నాడో తెలుసా? నో వే. మా అన్నయ్యని విమర్శించడానికి నీకు హక్కు లేదు. ఉంది. బికాజ్ ఐ లవ్ హిమ్. ఐ వాంట్ టు మ్యారీ హిమ్. నేను తన్ని అంతగా లవ్ చేస్తుంటే తన్ని మ్యారేజ్ చేసుకొని తనతో లైఫ్ లాంగ్ గడపాలని ఆశపడుతుంటే యు నో వాట్ హీస్ డూయింగ్? మీ మామ్ ఎంత వద్దని చెప్తున్నా, తనతో మాట్లాడొద్దని ఎంత గొడవ చేస్తున్నా సూర్య ఆ శామ్ వెనకే తిరుగుతున్నాడు. డు యు నో దాట్? ఇలాంటివి నీతో చెప్పకూడదు. బికాస్ యు ఆర్ టూ యంగ్. అయినా చెప్పాలి, ఎందుకంటే నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. అసలేం చెప్తావు? నైట్ మీ సూర్య అన్నయ్య ఆ శామ్ గదిలోకి వెళ్ళాడు. ఇద్దరు డోర్ క్లోజ్ చేసుకున్నారు. నిజమా? లుక్, విన్న నువ్వే ఇంత షాక్ అయితే కళ్ళారా చూసిన నేనెంత షాక్ అవ్వాలి? నేనెంత ఫ్రస్ట్రేషన్ కి గురవ్వాలి చెప్పు? సూర్యతో క్లోజ్ గా మూవ్ అవ్వాలని నేను అనుకుంటే నన్ను ఒక పురుగులా చూస్తూ అవాయిడ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఆ బాధ తట్టుకోలేక నేనేం చేయాలో చెప్పు లిల్లీ. హీస్ మెస్సింగ్ అప్ ఎవ్రీథింగ్. ఇంట్లో చిన్న సిస్టర్ ఉందని హౌ డిడ్ హీ ఫర్గెట్? శామ్తో ఏంటలా? నోను, అన్నయ్య అలాంటి వాడు కాదు. మీరు విన్నది తప్పై ఉంటుంది. పోర్ లిల్లీ, చెప్పాను కదా, యు స్టిల్ వెరీ యంగ్. ఈ విషయం నీ దాకా వచ్చి ఉండదు. కానీ జరిగింది మాత్రం ఇదే. ఇట్స్ ట్రూ లిల్లీ. అన్నయ్య ఎప్పుడు అలా చేయడే. శామ్ వదిన కూడా అలా చేయదే. అలాగే అనుకుంటున్నారు ఎవ్రీబడి. బట్ ఈ విషయం తెలిసాక యాక్చువల్గా సూర్యని నేను గివప్ చేయాలి. కానీ ఎందుకు సైలెంట్ గా ఉన్నానో తెలుసా? ఐ లవ్ సూర్య. ఐ నో అబౌట్ సూర్య. హీఈస్ నైస్ గై. ఆ శామ్ సూర్యని ఈ రకంగా అన్పాపులర్ చేయాలని చూస్తుంది. అలా చేస్తే సూర్యని వదిలేసి నేను వెళ్ళిపోతాననుకుంటుంది ఆ శామ్. శామ్ వదిన గురించి నాకు బాగా తెలుసు. తను అలా ఆలోచించదు. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ లిల్లీ. ఆ రకంగా ఇంట్లో అందరి దగ్గర గుడ్ విల్ సంపాదించుకొని ఈ రకంగా చేస్తుందా శామ్? షీఈస్ బ్రిలియంట్. నేను సూర్యని ఎంతగా లవ్ చేస్తున్నా ఐ నో హీ డజంట్ లైక్ మీ. అట్లీస్ట్ నన్ను ఒక మనిషిగా కూడా చూడట్లేదు సూర్య. యు నో వై? జస్ట్ బికాస్ ఆఫ్ శామ్. ఎక్కడో అమెరికా నుంచి వచ్చి షీఈస్ రూనింగ్ మై లైఫ్. సూర్యని ఇంట్లో అందరి నుంచి దూరం చేయదా? జస్ట్ థింక్ వన్స్. లిల్లీ, అలా అని నీ మూడ్ అప్సెట్ చేసుకోకు. నేనే నీకు కాబోయే వదిన్ని. నీకు నేనున్నాను లిల్లీ. బిలీవ్ మీ. వాట్? ఇది షాకా లేక షేకా? ఇప్పుడే దాన్ని రూమ్ లో చూశాను. ఈలోపే ఎంట్రీ ఎలా ఇచ్చిందని డౌటా? am I right? దట్ ఈస్ సామాన్య. స్టాప్ స్టాప్. నువ్వు వెళ్ళడమేంటి? నేనే నిన్ను పంపిస్తా ఈ ఇంట్లోంచి వన్స్ ఫర్ ఆల్ గా. ఇంట్లో అందరూ ఉండగా
దట్స్ ఇంపాసిబుల్ అనేది నీ ధైర్యం కదూ? అయినా అందుకే 1 by 1 ఇంట్లో అందరినీ నా గ్రిప్లోకి తీసుకొచ్చుకున్నా. దట్స్ వై ఐ స్టార్టెడ్ మై గేమ్ విత్ లిల్లీ. అన్నీ వినే ఉంటావు కదా? లిల్లీ నా మాట వింది, బట్ ఐసోలేషన్లో ఉంది. దట్ ఓన్లీ 1 or 2 days. దెన్ షిల్ కమ్ ఆన్ మై వే. అది ఎలాగో తెలుసా? ఫామ్ హౌస్ లో నిన్ను స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశాడా సర్దార్? లైక్ దట్. నో, అంతకు మించి. అసలు నాకు ఇలాంటి సూపర్ ఐడియా వచ్చింది నీ వల్లే. సో నువ్విచ్చిన ఐడియాతోనే నిన్ను ఇండియా నుంచి తరిమేస్తాను. ఫామ్ హౌస్ లో వర్కర్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేసావుగా, దానికి రివెంజ్ గా నేనిచ్చే కౌంటర్ ఎలా ఉంటుందో, ఎలాంటి ఇన్సల్ట్ నువ్వు ఫేస్ చేస్తావో జస్ట్ వాచ్. Hello, Dad. How are you? How is Mom? She's better, honey. How is Surya? Hello, honey. What happened, honey? Are you okay? I'm okay, Dad. నేను మళ్ళీ కాల్ చేస్తాను. జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ నేను పద్మ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో
పాటు ఉంటాను. సూర్య, నువ్విక్కడ? ఓ, సామదినంతో మాట్లాడాలా? చెప్పు సూర్య, నేను తన్ని పిలువనా? మీరున్నారంటే శామ్ ఉండే ఉంటుంది, అది చాలు. అంటే ఏంటి? రాత్రి నానమ్మతో పద్మావదినతో వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్తుండగా విన్నాను. నేను లేచేలోగా మీరు శాము వెళ్ళిపోయారేమోనని కంగారు పడ్డాను. మీరిక్కడే ఉన్నారుగా, అది చాలు. అర్థమైంది. సామదినని చూస్తే కానీ నీకు టెన్షన్ తగ్గదు. ఉండు, నేను పిలుస్తాను. వద్దక్క. నువ్వు ఉండు, నేను పిలుస్తాను కదా. అవసరం జరుగు. సాముదినా, 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 సాముదినా. ఎక్కడికి వెళ్ళుంటుంది? అది ఇంత పొద్దున. సాముదినా, సాముదినా. సూర్య, సాముదిన తన గదిలో లేదు. లేకపోవటం ఏంటి? ఏమో. ఇంత ఎర్లీ మార్నింగ్ తను ఎక్కడికి వెళ్తుంది? సాముదినా, సాముదినా. శామ్, సూర్య, మొత్తం ఇళ్ళంతా వెతకను, ఎక్కడా లేదు. నేను చూశానక్క, నాకు కనిపించలేదు. మరి మరి తను ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? నాకేదో అనుమానంగానే ఉందక్క. అంటే సాముదిన ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటావా? నాకు అదే డౌట్గా ఉందక్క. సూర్య, ఒకసారి సాముదినకు ఫోన్ చేయి. ఓకే అక్క. అక్క, నేను కాల్ చేస్తే తను అటెండ్ చేయదేమో. నీ నెంబర్ నుంచి కాల్ చేయి. ఉండు. నాట్ రీచబుల్ అని వస్తుంది. లగేజ్ కూడా లేదు. సూర్య, శామ్ ఇంట్లో నుంచే కాదక్క, ఈ దేశం నుంచే వెళ్ళిపోతుంది. తనకు సంబంధించిన ఏవీ కనిపించడం లేదు. అలా ఎలా వెళ్తుంది సూర్య? తన పాస్పోర్ట్ దొరకలేదు కదా. అలాంటప్పుడు పాస్పోర్ట్ లేకుండా అమెరికాకి ఎలా వెళ్తుంది? నిజమే అక్క, కానీ ఒకవేళ పాస్పోర్ట్ దొరికిందేమో, ఆ విషయం శామ్ మనతో చెప్పలేదేమో. చంద్రతో ఏమైనా చెప్పుంటుందా? చంద్ర, రే చంద్ర, చంద్ర, చంద్ర,
రే చంద్ర, 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 ఏంటన్నయ్య? చంద్ర, నాకు ముందు ఈ విషయం చెప్పు. శ్యామ్ ఏది? ఎక్కడికి వెళ్ళింది? నీదేమని చెప్పిందా? అన్నయ్య, అసలు ఏమీ చెప్పకుండా ఇన్ని ప్రశ్నలు అడిగితే ఏం చెప్పను? ఏం లేదు చంద్ర, శ్యామ్ తన గదిలో లేదు. అక్క నేను ఇల్లంతా వెతికాం, తను కనిపించలేదు. లేకపోవడం ఏంటన్నయ్య? శామ్ ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తుంది? అంటే తను నీతో కూడా చెప్పలేదా? ఆహా. ఇప్పుడు ఎలా? నో డౌట్ శ్యామ్కి పాస్పోర్ట్ దొరుకుంటుంది. మనకు ఆ విషయం చెప్తే వెళ్ళలేమని తను అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉండుంటుంది. ఖచ్చితంగా అంతే. అసలు ఏంటన్నయ్య నువ్వు అనేది? శామ్ ఎవరికి చెప్పకుండా వెళ్ళదు. నో చంద్ర, తను చాలా సీరియస్గా ఉంది. తన గురించి మీ అందరికీ సరిగా తెలీదు. అవును, శ్యామ్ వాళ్ళ ఫాదర్ నెంబర్ ఏదైనా నీ దగ్గర ఉందా? ఆహా, లేదన్నయ్య. ఛ, ఏం మనుషులు మనం. మన ఇంట్లో మనతో పాటు ఉండే మనిషి కనిపించకపోతే ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలీదు. వీ డోంట్ డిజర్వ్ హర్. సూర్య గారు, ఎక్సైట్ అవ్వకండి. శామ్ ప్లీజ్ కాసేపు ఎవరు మాట్లాడకండి, ఎవరు మాట్లాడకండి. సూర్య, మాట్లాడొద్దక్క, నాతో ఎవరు మాట్లాడొద్దు. ఏమైంది? సూర్య ఎందుకు అరుస్తున్నాడు? అన్నయ్య, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదన్నయ్య. అలా జరిగితే చూస్తూ ఊరుకుంటామా సూర్య గారు? అదే కదా చేస్తున్నారు, కాబట్టే కదా ఇలా జరిగింది. అది కాదు సూర్య. అక్క, ముఖ్యంగా నువ్వే కదా తను చూసుకోవాలి. ఎప్పుడు తన పక్కనే ఉండి తను మూడో పోకుండా చూసుకోవాలి కదా. కానీ అలా చేసావా? ఇప్పుడు తన విషయంలో ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు? మనమే కదా. అసలేమైంది? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నిజమే సూర్య, ఉదయమే తనతో మాట్లాడతాం అనుకున్నాను, కానీ తను ఇలా చేస్తుందని నేను ఊహించుకోలేదని ఎన్నిసార్లు చెప్పాలి సూర్య? నో అక్క, నాకు కావాల్సింది మాటలు కాదు, సంజాయిషీలు కాదు. ఐ వాంట్ శామ్. అసలు ఒక మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఎవరు చూడలేదంటే ఏంటి దాని అర్థం? ఆ మనిషి గురించి ఎవరు పట్టించుకోవట్లేదనే కదా. తన గురించి ఎవరు కేర్ తీసుకోవట్లేదనే కదా. అందుకే కదా శామ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అదా మ్యాటర్. సామె ఇంట్లోంచి చెక్అవుట్ చేసిందా? హ్యాపీయెస్ట్ న్యూస్. గుడ్, వెరీ గుడ్. సూర్య గారు, టెన్షన్ పడకండి. సిస్టర్ తిరిగి వస్తుంది. ఎలా తిరిగి వస్తుందండి? ఎలా తిరిగి వస్తుంది? తిరిగి రావడానికి తన ఇంట్లో ఎవరికైనా చెప్పెళ్ళిందా? కనీసం తన ఫోన్ అయినా ఆన్ చేస్తుందా? లేదే. తిరిగి రాదండి. తను నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయింది. నో, తను రాదు. ఓ, ఐ సీ. వితౌట్ ఇన్ఫర్మేషన్, వేర్ అబౌట్ కన్ఫర్మేషన్ లేకుండా అవుట్ అయిందనమాట. అయితే నేను ఇచ్చిన డోసు బాగా వర్కౌట్ అయిందనుకుంటా. అన్నయ్య, ఒక ఐడియా. బాబాయ్ శామ్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడతాడు కదా, ఆ నెంబర్ బాబాయ్ దగ్గర తీసుకొని. ఎస్, ష్యూర్. పార్టీనా? అది పార్టీలు అనేవేవి ఉండకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య,
ఏంటి 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 కాసేపు మాట్లాడకుండా ఉంటావా? అంతేలే, నా గురించి ఎవరికీ పట్టదు. అసలు నువ్వేంటి అని ఎవరు అడగరు. లిల్లీ ఏమైంది ఇప్పుడు? ఏవైతే అన్నయ్యకెందుకు? ఆయన బిజీలో ఆయన ఉంటాడు కదా. లిల్లీ, నీకు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. శ్యామ్ కనిపించక మేమందరం ఎంత టెన్షన్లో ఉన్నాం తెలుసా?